ప్రస్తుతం మనతో పాటు ట్రైకార్ చైర్మన్ అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రధాన కార్యదర్శి బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. నమస్తే బెల్లయ్య నాయక్. మీ హయాంలో రాజు యువ వికాస్ పథకం కావచ్చు, తర్వాత అచ్చంపేటలో గిరిజనుల కోసం సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసే పథకం కావచ్చు, రెండు అద్భుతమైన పథకాలు మీరు వచ్చిన తర్వాత ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 కోట్లు ల్యాప్స్ చేసినటువంటి పరిస్థితి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ చట్టం ప్రకారం అలా ఖర్చు పెట్టాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు బీసీల కోసం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఉద్యమాలు రాబోతున్నాయి. అండ్ బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి వాళ్ళకి యూనిట్గా వాళ్ళు చేసినటువంటి ఉద్యమం అనుకోవచ్చు. సమానత్వం కోసం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం జరిగేటటువంటి పోరాటం రాజకీయ ప్రాతినిధ్యం వచ్చేదాకా జరుగుతూనే ఉంటుంది. నేను చైర్మన్గా ఉన్నా, ఇలా చైర్మన్గా నా బాధ్యతలు నేను నెరవేరుస్తూనే రాజకీయ ప్రాతినిధ్యం కోసం జరిగేటటువంటి మూమెంట్స్కు నా సహకారం ఇప్పుడు ఉంటుంది. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సామాజిక న్యాయానికి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కుల జనాభా లెక్కలు సేకరించడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ జనగణనకు వ్యతిరేకం. ఎందుకంటే కులాల జనాభా లెక్కలు కనుక తేలితే కుల అణచివేత ఉన్నదని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు, కులాలు ఉన్నాయని చెప్పి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ మధ్య చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ గారితో మీరు పాదయాత్ర చేయడం అనేది, తర్వాత కమిటీలు వేస్తుంటారు, సమావేశాలు నిర్వహిస్తుంటారు, మరి ఢిల్లీకి వెళ్తుంటారు, మళ్ళీ ఇంకెక్కడో ఆదివాసులకు సంబంధించి అక్కడ వెళ్తుంటారు. లేదా కాళ్ళకి ఏమైనా చక్రాలు వేసుకున్నారా అటు ఇటు తిరగడానికి? నాదొకటే ప్రిన్సిపల్, ప్రతి మనిషికి బర్త్డే ఉంటుంది, దాంతో పాటు డెత్ డే ఉంటుంది. ఈ మధ్యలో జీవించిందే జీవితం. చాలా మంది డెత్ డే ఉందనే విషయం మర్చిపోతారు. ప్రతి మనిషి తనకు కూడా డెత్ డే ఉందనేటటువంటి విషయం అర్థమైతే తాను ప్రియారిటీస్ పనిచేసేటటువంటి విధానాలన్నీ మారుతాయి. నా లక్ష్యం చాలా స్పష్టం. నా పని పేద ట్రైబల్స్కు, పేద దళితులకు, పేద గిరిజనులకు, సామాన్యునికి మనం ఏం చేస్తున్నాం అనేది నా ఫోకస్. కాంగ్రెస్ పార్టీ కోసం మీరు ఇంతగానం చేస్తున్నారు, బట్ బయట గ్రౌండ్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ 18 నెలల్లో చాలా నెగిటివ్గా ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ వచ్చిందని నేను ఉంటుందని కూడా నేను పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 10 సంవత్సరాలుగా ప్రజల సమస్యలు పరిష్కరించబడలేదు. అంతా ఒక్క దగ్గర అక్యుములేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు నా దగ్గర రూపాయలు లేవు, నన్ను కోసుకో తింటారా, ఏం చేసుకుంటారా చేసుకోండి అని చెప్పేసి ఒక కుటుంబ పెద్ద ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఏంది? ఆర్థిక వ్యవస్థ ఎట్లా విధ్వంసం అయింది, ఆర్థిక వ్యవస్థ ఎట్లా బటన్ గా పదే పదే ఆ విధంగా మాట్లాడడం వాస్తవాలు తెలవాలి కదా. ఎన్ని రోజులు అదే చెప్పుకుంటూ. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. సో వెల్కమ్ టు తెలంగాణ. వెల్కమ్. ఎట్లున్నారు సార్? నిన్న చూసుకున్నట్టయితే మీ హయాంలో రాజు యువ వికాస్ పథకం కావచ్చు, తర్వాత అచ్చంపేటలో గిరిజనుల కోసం సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసే పథకం కావచ్చు, రెండు అద్భుతమైన పథకాలు మీరు వచ్చిన తర్వాత ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా మా మంత్రులు, క్యాబినెట్ అంతా కూడా అవుట్రేట్గా దీనికి సహకరించింది. ఇవాళ ట్రైబల్ సబ్ ప్లాన్ చట్టం ద్వారా రావాల్సినటువంటి నిధులు, ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి నిధులు గత 9 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 కోట్లు ల్యాప్స్ చేసినటువంటి పరిస్థితి. ఓకే, 1,00,000 కోట్లు ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి పైసలు పక్కకు పోయినాయి. అంటే 1,00,000 కోట్లు చట్టం ప్రకారం వీళ్ళ పెట్టాల్సిన ఖర్చు పెట్టకుండా మోసం చేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ చట్టం ప్రకారం ఎవరికైతే రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి డబ్బులు ఉన్నాయో అలా ఖర్చు పెట్టాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మేము కార్పొరేషన్ చైర్మన్లతో మాట్లాడి వాళ్ళు కంప్లీట్ నిర్ణయాలు తీసుకొని ఇవాళ 5 సంవత్సరాలుగా కంప్లీట్ క్లోజ్ అయినటువంటి ట్రైకార్ కార్పొరేషన్ మళ్ళీ నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడు కూడా 300 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లకు మించి మాకు బడ్జెట్ రాకపోయేది. ఇవాళ యువ వికాసం పేరు మీద 1,360 కోట్లు ఒకటేసారి 94,000 మంది యూత్కు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటటువంటి పద్ధతుల్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ను లాంచ్ చేయడం జరిగింది. రేపు 2వ తారీఖు నాడు ఇప్పటికి అప్లికేషన్స్ వచ్చినాయి, స్క్రూటినీ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేసి అది ఫైనల్ చేస్తూ ఉన్నారు లిస్టు. అది కూడా కంప్లీట్ అయిపోతుంది. జూన్ 2వ తారీఖు నాడు అది కంప్లీట్గా అనౌన్స్ కాబోతున్నది. అది దాదాపు 94,000 మంది ట్రైబల్స్కు, మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ అందరికి కలిపి 5 లక్షల మందికి దాని ద్వారా ఈ సంవత్సరం బెనిఫిట్ రాబోతుంది. అదేవిధంగా వచ్చే సంవత్సరం ఇది గత సంవత్సరానికి సంబంధించి ఈ ఎగ్జిస్టెన్స్ ఇయర్లో కూడా 1,15,000 మందికి మళ్ళా ఇవ్వాలనేది విత్ బ్యాంక్ లోన్లు దానికి. ఎందుకంటే 80% దాకా మేము సబ్సిడీ ఇస్తే, 70% ఇస్తే, కొన్ని 50,000 100% సబ్సిడీ ఉన్నాయి, కొన్ని 90% ఉన్నాయి, కొన్ని 70-80% కూడా ఉన్నాయి. ఆ సబ్సిడీ కాకుండా బ్యాంక్ లోన్లది కూడా
దాంట్లో యాడ్ చేసుకుంటే బ్యాంకు 30%, 10%, 20% ఏదైతే ఇస్తున్నదో యాడ్ చేసుకుంటే 26 ఇయర్స్కు 2,300 కోట్ల రూపాయలు ట్రైకార్ ద్వారా రాజీవ్ వికాసం పథకం ద్వారా ఇవ్వబోతున్నాం. ఇది చాలా పెద్ద స్కీమ్. నిజంగా అన్ఎంప్లాయ్మెంట్ సమస్య పరిష్కరించడం కోసం ఒక్క ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్లో తీసుకురావడం అనేది చాలా గొప్ప స్కీము. దాంతో పాటుగా నిన్న మీరు అన్నట్టుగా 6 లక్షల ఎకరాలు ఫారెస్ట్ రైట్ యాక్ట్ ద్వారా భూములు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా. ఈ భూములకు డెవలప్మెంట్ లేదు, భూములకు నీళ్లు లేనటువంటి పరిస్థితి, అక్కడ కరెంటు దొరకనటువంటి పరిస్థితి, ఇవాళ ఆదివాసులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని శాశ్వత పరిష్కారం ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో 12,600 కోట్లు కంప్లీట్ 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేసేటటువంటి పద్ధతుల్లో ఈ సంవత్సరం 600 కోట్లతో ఈ స్కీమ్ను మొదలుపెట్టాము. నెక్స్ట్ ఇయర్ 3,000 కోట్లు కంటిన్యూస్గా ఎవరి ఇయర్ 3,000 కోట్లు దానికి కేటాయించాలనేటటువంటి నిర్ణయం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. 2,10,000 మంది ట్రైబల్స్కు కంప్లీట్గా 6 లక్షల ఎకరాల భూమి, 2,10,000 మంది బెనిఫిషరీస్ అవుతారు. వీళ్ళందరికీ కూడా కరెంటు మోటారు, దాంతోపాటు బోర్బావి వేసుడు, దాంతోపాటు సోలార్ పంప్ సెట్ పెట్టించి బిగించేయడం, నీళ్లు వారిచ్చి ఇక వాళ్ళు మొదలు పెట్టుకునేటటువంటి 6 లక్షల యూనిట్ ఇది 100% సబ్సిడీతో ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే. సో బ్యాంక్ లోన్ ఏం లేదు, రైతులకు కంప్లీట్ గా సబ్సిడీతోని. ఇక ఏ రైతు, గిరిజన రైతు ఎవరైతే ఉన్నారో, ట్రైబల్ రైతు ఎవరైతే ఉన్నారో, ఫారెస్ట్ భూమి కలిగినటువంటి వాళ్లకు పూర్తి స్థాయిలో పండ్ల తోటలు వేసుకునేటటువంటి, పామాయిల్ వేసుకునేటటువంటి పద్ధతుల్లో కమర్షియల్ క్రాప్ ఏదైతే ఇవాళ ప్రాఫిట్ ఓరియంటెడ్ నడుస్తున్నటువంటి క్రాప్, లాభాల్లో రైతులు బాగుపడేటటువంటి క్రాప్ను అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు దీన్ని ప్రత్యేక శ్రద్ధ చూపించడం వల్లే సాధ్యమైంది. నిన్న కూడా దాదాపు 50-60 వేల మంది ముందు ఇది లాంచ్ చేయడం జరిగింది. ఒక చెంచుపేంటలో 18 యూనిట్లను నిన్న శాంక్షన్ చేసి ఆర్డర్స్ ఇచ్చి సీఎం చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయించడం జరిగింది. కాబట్టి నేనంటా ఉన్నాను, ఈ గిరిజనులకు సవర్ణ అవకాశంగా దీన్ని నేను ఆలోచిస్తూ ఉన్నాను. నేను ట్రైకార్ చైర్మన్ వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది, నేను సాటిస్ఫాక్షన్ అనిపిస్తా ఉంది. గతంలో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంప్లీట్ 0 ఇయర్, ఏ రకమైనటువంటి లోన్లు లేకుండా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఇవేం స్పెషల్ స్కీమ్స్, ఇవి కాకుండా రెగ్యులర్గా వచ్చేటటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, పందుల పెంపకానికి, లైఫ్ స్టాక్ సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్ యూనిట్లకు సంబంధించి కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించి కావచ్చు, అందులో పర్టికులర్గా రూరల్ ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించినటువంటివి కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలోనే ఆర్డర్స్ ఇస్తున్నాం, నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం. మొత్తం ట్రైబల్స్ను శాశ్వతంగా మిగతా వర్గాలతో సమానంగా డెవలప్ చేసేటటువంటి పనిని చేయాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ విత్ నేను వచ్చి ఏదో కొంత పని చేయగలుగుతున్నాను అనేటటువంటి సంతోషం నాకు. సార్, మీరు గతంలో LHPS అధ్యక్షులుగా కూడా చేశారు. సో అంటే లంబాడి హక్కుల పోరాటం. సో ఈ స్కీమ్ ద్వారా నిజంగా గిరిజనులకి మేలు జరుగుతుంది అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు బీసీల కోసం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఉద్యమాలు రాబోతున్నాయి. అండ్ బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి వాళ్ళకి యూనిట్గా వాళ్ళు చేసినటువంటి ఉద్యమం అనుకోవచ్చు. సో గిరిజనలో కావచ్చు, తర్వాత లంబాడాలకు సంబంధించి ఈరోజు మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. నిజంగా వాళ్ళ జీవితాలు రేపన్నాడు బాగుపడతాయి అనుకోవచ్చా? అంటే 2-3 అంశాలు రవి గారు. ఒకటేమో రాజకీయ ప్రాతినిధ్యం. బీసీలు రాజకీయ ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. బీసీలే కాదు, ఏ కులం అన్నా వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యం జనాభా ప్రకారం వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక ప్రాతినిధ్యం, ఆర్థిక సమానత్వాన్ని, ఆర్థికంగా మన వర్గాలకు ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి బడ్జెట్లో కానీ కేటాయింపుల్లో కానీ జనాభా ప్రకారం వస్తుందా లేదా అనేటటువంటి చూపించుకోవడం, కేటాయింపులు జరిగిన తర్వాత అది యూటిలైజ్ కావడం. ఓకే, ఇవాళ ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి జనాభా ప్రకారం వచ్చినటువంటి బడ్జెట్ను దాన్ని కేటాయించడం, అది యూటిలైజ్ అయ్యేటటువంటి పద్ధతిలో ఆ బెనిఫిషరీకి అందజేయడం. ఇప్పుడు అందజేసేటటువంటి బాధ్యతల్లో నేను ఉన్నాను. మా సంస్థకు కేటాయించినటువంటి డబ్బులను పూర్తిగా గిరిజనులకు చేరవేసేటట్టు చేసి తద్వారా లబ్ధి పొంది ఆ కుటుంబం గౌరవంగా బతికేటటువంటి పరిస్థితిని తీసుకురావడం. కాబట్టి సమానత్వం కోసం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం జరిగేటటువంటి పోరాటం రాజకీయ ప్రాతినిధ్యం వచ్చేదాకా జరుగుతూనే ఉంటుంది. దాని మీద మనం కాంప్రమైజ్గా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, నడుస్తుంటుంది. అది అది బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ప్రాతినిధ్యం దక్కే వరకు పోతుంది. ఆ ప్రాతినిధ్యంలో కూడా ఈ వర్గాల కోసం సమానత్వాన్ని ఆలోచించేటటువంటి నాయకత్వం వచ్చేటటువంటి దాకా పని నడుస్తుంది. ఇప్పుడు నేను చైర్మన్గా ఉన్నా, ఇలా చైర్మన్గా నా బాధ్యతలు నేను నెరవేరుస్తూనే రాజకీయ ప్రాతినిధ్యం కోసం జరిగేటటువంటి మూమెంట్స్కు నా సహకారం ఇప్పుడు ఉంటుంది. అది ఏ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ ప్రాతినిధ్యం వాళ్ళకి దక్కాల్సిందే. ఎందుకంటే సామాజిక న్యాయ సిద్ధాంతానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. అది అమలు చేయాలని ఇవాళ దేశంలోనే అందరికంటే ఎక్కువ పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఇవాళ ఆయన తీసుకొచ్చిన తర్వాత ఒక చర్చ మళ్ళీ విస్తృతంగా జరుగుతుంది. నాకు మారోజు వీరన్న నాకు రాజకీయాల్లో తీసుకొచ్చినప్పుడు జరిగినటువంటి స్థాయి చర్చ ఆ రోజు తెలంగాణ వరకు పరిమితం అయింది. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సామాజిక న్యాయ సిద్ధాంతం ప్రకారం భారత రాజ్యాంగం దాన్ని కోరుకొని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి.
అందుకని ఇవాళ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కుల జనాభా లెక్కలు సేకరించడం జరిగింది. ఆ కుల జనాభా లెక్కలు సేకరించడం కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి ఇవాళ మోడీ లాంటి వాడు కూడా సరెండర్ అయిపోయి తన పాలసీని పక్కన పడేసి కాంగ్రెస్ పాలసీని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన జనగణనకు వ్యతిరేకం. ఇన్ ప్రిన్సిపల్ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ జనగణనకు వ్యతిరేకం. ఎందుకంటే కులాల జనాభా లెక్కలు కనుక తేలితే కుల అణచివేత ఉన్నదని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు, కులాలు ఉన్నాయని చెప్పి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. కులాలు ఉన్నాయి, కుల అణచివేత ఉందని తెలిసిన తర్వాత కూడా ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని దాన్ని పరిష్కరించడం. ఇప్పుడు బీజేపీ ఇలా కులగణన చేస్తానని చెప్పడం అంటేనే తన పాలసీని మార్చుకున్నట్టు కదా. అది ఓవర్ నైట్ లో జరగాలి. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇనిషియేషన్, రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడం, దేశవ్యాప్తంగా దీనికి పెద్ద ఎత్తున బీసీల నుంచి ఎస్సీ ఎస్టీల నుంచి అణచివేత గురి అవుతున్నటువంటి వర్గాల నుంచి లేదా మాకు ప్రాతినిధ్యం దక్కట్లేదు అనేటటువంటి భావం ఉన్నటువంటి ప్రతి వర్గం ఎప్పుడైతే మాకు కావాలని డిమాండ్ చేసిందో అనివార్యమైనటువంటి స్థితిలో ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా సరెండర్ అయినటువంటి పరిస్థితి ఉంది, పాలసీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకని రాజకీయ ప్రాతినిధ్య పోరాటంతో పాటు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు మన ఆర్థిక సమానత్వాన్ని ప్రభుత్వ ఫలాలు అందుకోవడం కోసం జరగాల్సినటువంటి పని కూడా సైమల్టేనియస్ గా జరగాలి. అండ్ సార్, ఈ మధ్య చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ గారితో మీరు పాదయాత్ర చేయడం అనేది, తర్వాత ఇప్పుడు ఏ కార్యక్రమాలు చూసినా సోషల్ మీడియా చూసినా అక్కడ కమిటీలు వేస్తుంటారు, సమావేశాలు నిర్వహిస్తుంటారు, మరి ఢిల్లీకి వెళ్తుంటారు, మళ్ళీ ఇంకెక్కడో ఆదివాసులకు సంబంధించి అక్కడ వెళ్తుంటారు. ఏం సార్, కాళ్ళకి ఏమైనా చక్రాలు వేసుకున్నారా అటు ఇటు తిరగడానికి? నాది ఒకటే ప్రిన్సిపల్, ప్రతి మనిషికి బర్త్డే ఉంటుంది, దాంతో పాటు డెత్ డే ఉంటుంది. ఈ మధ్యలో జీవించిందే జీవితం. బర్త్డేకు డెత్ డేకు మధ్యన నువ్వు ఎట్లా పనిచేసినావు, ఎట్లా ముందుకు పోయినావు అనేటటువంటిది సొసైటీలో రికార్డ్ అయి ఉంటుంది. చాలా మంది డెత్ డే ఉందనే విషయం మర్చిపోతారు. ప్రతి మనిషి తనకు కూడా డెత్ డే ఉందనేటటువంటి విషయం అర్థమైతే తాను ప్రియారిటీస్ పనిచేసేటటువంటి విధానాలన్నీ మారుతాయి. ఇప్పుడు 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఈ దేశంలో గిరిజనులు మిగతా వర్గాలతో సమానం కాలేకపోయింది. అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగం మనకు చట్టాలు ఇచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆ చట్టాలు, ఆ ఇచ్చినటువంటి ఓటు హక్కు, ఆ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఈ వర్గంలో పుట్టినటువంటి వాడిగా ఆ ఇన్ఫర్మేషన్ ఈ జనాలకు చైతన్యం చేయడం అనేటటువంటిది నా ప్రాథమికమైనటువంటి బాధ్యత. అది నేను నిర్వచించకపోతే ఉపయోగం లేదు. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, నేను ఏ వర్గం అయితే వచ్చి ఈ ప్రజల కోసం పనిచేస్తుందని ఆశించినో అది పనిచేయట్లేదు అన్నాడు. నేను ఆ లిస్ట్లో ఉండదలుచుకోలేదు. ఈ రిజర్వేషన్ల ద్వారా చదువుకొని, రిజర్వేషన్ల ద్వారా చైతన్యవంతమై, రిజర్వేషన్ల ద్వారా ఈ స్థాయికి వచ్చి కూర్చున్న తర్వాత ఈ రిజర్వేషన్ వర్గాలకు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు తెలియజేయడం అనేటటువంటిది నా బాధ్యత. అందుకనే ఇప్పుడు చైర్మన్గా నా బాధ్యతలు నిర్వహిస్తూనే, రెండో వైపు పార్టీ నిర్మాణంలో నా బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. ఇంకా సమాజంలో అక్కడక్కడ మనోళ్ళు చేసేటటువంటి మూమెంట్ కూడా చాదనైనంత సహకారాన్ని, నా ఇన్వాల్వ్మెంట్ నేను ఖచ్చితంగా చేస్తాను. నా బాధ్యత అనుకుంటున్నాను. సరే సార్, మీరునే డెత్ డే దాకా ఈ పని కొనసాగుతూనే ఉంటది, నిరంతరం కొనసాగుతుంటది. సో ఏ మార్పు ఉండదు. ఇంత యాక్టివ్ కార్యకర్తని అనుకోవచ్చు, ఇంత యాక్టివ్ కార్యకర్తని ఈరోజు పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదు అని చెప్పేసి అంటే మీ ఫాలోవర్స్ చెప్తున్నటువంటి మాట, దానికి ఏమంటారు? అండ్ రేపన్నాడు అంటే పిసిసి నూతన కార్యవర్గంలో ఆల్మోస్ట్ దాదాపుగా జనరల్ సెక్రటరీ నుంచి ఈరోజు ప్రమోషన్కి వెళ్తున్నారు. ఒక పేరు కూడా మీది ప్లస్ ఇంకొకరిది వస్తుంది అండ్ దాంట్లో ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. వర్కింగ్ నన్ను ఎట్లా వాడుకోవాలి, నా శక్తిని ఎట్లా ఉపయోగించుకోవాలి, నా పని విధానాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది పార్టీ డిసైడ్ చేసుకుంటుంది. నా పనిలో నాకు ఏ స్థాయిలో పెడితే ఆ స్థాయి పనిచేస్తాను. అటెండర్ నౌకరు ఇచ్చిండు అనుకో, అటెండర్ పనిచేస్తాను, నాకేం సిగ్గులేదు, నేను సిగ్గుపడను. నాట్ ఓన్లీ నేను ప్రజల కోసం చేస్తున్నాను అనుకుంటున్నాను. పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది, వ్యవస్థలు ప్రజల కోసం, అందులో అత్యధిక వెనుకబడ్డటువంటి సమాజం కోసం పనిచేస్తుంది అనుకుంటున్నాను. మనం ఏ బాధ్యతల్లో ఉన్నాం అనేటటువంటి దానికంటే ఆ బాధ్యతను సక్రమంగా 100% నిర్వహిస్తున్నాం అనేది అనేదే ఇంపార్టెంట్. అంటే ఆ బాధ్యతను రిస్ట్రిక్ట్ చేయదు, కట్టిపడేది అక్కడే. ఎందుకంటే నాకు ఏం గుర్తింపు వచ్చింది, ఏం పొజిషన్ వచ్చింది అనేటటువంటి దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. నేను పని చేస్తున్నానా లేదా అనేటటువంటి నాకు వచ్చిన పని. గతంలోనే మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పోస్ట్ రావాలి, తర్వాత ఏదో జనరల్ సెక్రటరీ తోటి సరిపెట్టుకుంటూ ఈసారి వస్తుందా? లేదు, నేను ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ వైస్ చైర్మన్ గా చేసిన, దేశవ్యాప్తంగా ఆదివాసీ కాంగ్రెస్ ని ఎస్టాబ్లిష్ చేసిన. అంతవరకే పరిమితం కాలే. నేను ఎస్టీ సంఘాలు ఎక్కడేం ప్రోగ్రాంలు చేసినా వాళ్ళతో పార్టిసిపేట్ చేసి పనిచేసిన. దాంతోపాటు దళిత సంఘాలు, బీసీ సంఘాలు సమానత్వాన్ని కోరుకొని రాజ్యాంగాన్ని అమలు అయ్యేటటువంటి విధానాల్లో పనిచేసి ప్రతి ఒక్కరితో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఇక్కడ ట్రైకార్ చైర్మన్ ఇచ్చారు, ఇది చేసుకుంటూనే ఇప్పుడు స్టేట్ ఎలక్షన్స్ కంటే ముందు ఆదివాసీ కాంగ్రెస్ కు స్టేట్ చైర్మన్ ఇచ్చారు, ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఎన్నికల్లో దాన్ని సక్సెస్ఫుల్ గా 70-80% ట్రైబల్స్ కాంగ్రెస్ కు ఓటేయగలిగినటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిన.
ఇవాళ ట్రైబల్ సపోర్ట్ లేకపోతే ఇవాళ మా ప్రభుత్వం ఫామ్ అయ్యేది కాదు. ఇది అందరూ ఒప్పుకుంటున్నటువంటి వాస్తవం. కాబట్టి ఆ ట్రైబల్ సపోర్ట్ ఓవర్ నైట్ లో రాలే కదా. దానికోసం ఎంత ఆ ట్రైబల్ ఏ తెగ ఎట్లా రియాక్ట్ అవుతుంది, లమడోలు ఎట్లా రియాక్ట్ అవుతారు, గోండోలు ఎట్లా రియాక్ట్ అవుతారు, కోయా కమ్యూనిటీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ప్రతి తెగకు ఉన్నటువంటి సాంస్కృతిక విలువలు ఏంటి, వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయాలనే దాంట్లో నాకు స్పష్టత ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి 750 తెగలకు సంబంధించినటువంటి ప్రతి తెగ మీద నాకు ఒక ప్రాథమిక అవగాహన ఉన్నది. అందుకని నేను ఎక్కడికి పోయినా ఎందుకు నేను చేసుకోగలుగుతున్నానంటే ఆ సాంస్కృతిక విలువల ప్రకారమే ఆ మనిషి జీవన విధానం ఉంటుంది, ఆ తెగ జీవన విధానం ఉంటుంది. దాని ప్రకారం దాన్ని అట్నే డీల్ చేయాల్సి ఉంటుంది. అదే పద్ధతిలో నేను ముందుకు పోతా. కాబట్టి అది ఒక రకంగా పార్టీకి ఉపయోగించుకోవట్లేదు. అదే మిమ్మల్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు పార్టీ? నేను ఉపయోగించుకోవట్లేదు అనుకోవట్లేదు. ఏదైనా బాధ్యత ఇస్తే మళ్ళీ మమ్మల్ని నేను దొక్కేసి ఎదుగుతాడని చెప్పేసి అనుకుంటుందా? నేను ముందే చెప్పిన కదా, ప్రతి మనిషికి బర్త్డే డెత్ డే ఉంటుంది. ఒకళ్ళ ఎదుగుదలకు ఎక్కువ ఆపుతారని నేను అనుకోను. ఎవరి ప్రయత్నం వాళ్ళది. నా ప్రయత్నం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మనల్ని విమర్శించేటోళ్ళు, మనం తొక్కుతాం అనేటోళ్ళ గురించి జవాబు ఏంటంటే నువ్వు ఎదగడమే. సార్ ఇక్కడ ఎదగడం వల్లనే దానికి పరిష్కారం అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. అండ్ సార్ ఇక్కడ మావో చెప్పిండు, శత్రువు కోరుకున్నది చేయొద్దు, ప్రజలకు ఉపయోగపడేది చేయొద్దు. నా లక్ష్యం చాలా స్పష్టం. ఎదుటోళ్ళు ఏం ఆలోచిస్తున్న దాంట్లో ట్రాప్లో నేను పడదు. నా పని పేద ట్రైబల్స్ కు, పేద దళితులకు, పేద గిరిజనులకు, సామాన్యునికి మనం ఏం చేస్తున్నాం అనేది నా ఫోకస్. అక్కడ నుంచి నేను ఒక్క సెకండ్ కూడా డైవర్ట్ కాదు. వెనక ఏం జరిగింది, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, లీస్ట్ బాధరింగ్ పడదు. అంటే కాదు సార్, ఇక్కడ మీరు దయాకర్ గారు సమానం, అంటే ఇద్దరు సమృద్ధిగా, ఇద్దరు మంచి మిత్రులుగా అని చెప్పేసి బయట కూడా అందరికి రాజకీయాలకు తీసుకొచ్చింది నేను. ఓకే, అట్లాంటి మానాడు సంఘానికి తీసుకొచ్చి మా వెంకన్న అని చెప్పి సూర్యాపేటలో మిత్రుడు ఉంటే ఆయన మంచిగా ఉంటాడు అంట, తీసుకొచ్చి మల్లె వెంకటరావుని పరిచయం చేసి ఆయనను మాలమహానాడు సంఘంలో పెట్టించిందే నేను. అట్లాంటి దయాకర్ గారికి ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చి మంచిదే కదా. దయాకర్ కష్టపడ్డాడు, ఇవ్వడం తప్పులేదు, కావాలని కోరుకున్నాము. మా కనీసం పాపం దయాకర్ కన్నా టికెట్ 2 సార్లు ఇచ్చి మార్జిన్ తో పోయినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన కూడా మేము దయాకర్ కానీ నేను కానీ ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. మాకు ఒక స్పష్టత ఉన్నది. కాబట్టి మాకు రాలేదనేటటువంటి భావన ఏ రోజు లేదు. వాడుకోకపోవడం వాళ్ళ ప్రాబ్లం, అది మా ప్రాబ్లం ఎట్లయితుంది? ఉపయోగించుకోకపోవడం వాళ్ళ ప్రాబ్లం, ఎవరైతే నాయకత్వం ఇస్తున్నారో గుర్తించకపోవడం వాళ్ళ ప్రాబ్లం, మా ప్రాబ్లం కాదు అది. ఓకే, అంటే ఇప్పుడు వారికి ఎమ్మెల్సీ ఇచ్చి మీకు కేవలం కార్పొరేషన్ చైర్మన్ మాత్రమే ఇచ్చారు కదా, ఇక్కడ ఏమన్నా అంటే మిమ్మల్ని తక్కువ చేసినట్టు అట్లేమన్నా? నాకేం నేను అది ముందు ఏ పోస్ట్ లో ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎట్లా పనిచేస్తాను అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కార్పొరేషన్ 5 సంవత్సరాల నుంచి 0 బడ్జెట్ తో ఉన్నది, శాంక్షన్ లేదు, పక్కన పడేసారు, నాశనం చేసిపోయిండ్రు. ఈ కార్పొరేషన్ ఇవాళ సెట్ అయింది. ఒక్క కార్పొరేషనే కాదు, నేను చేసినటువంటి ఎఫర్ట్ వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కన్విన్స్ కావడం వల్ల అన్ని కార్పొరేషన్లు బాగుపడుతున్నాయి. ఏ కార్పొరేషన్ వాళ్ళు సరే ఎంత ఎఫర్ట్ పెట్టారనే తర్వాత సంగతి. నేను కూడా నేను తీసుకున్నటువంటి ఇనిషియేషన్ వల్ల ఇది ఎక్కువ ఉపయోగపడ్డది. వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిపోయి మాట్లాడడం, వాళ్ళని కన్విన్స్ చేయడం, ఖచ్చితంగా ఏదైనా సమస్య వాళ్ళ ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే రియాక్ట్ అవుతారు. మనం వాళ్ళకి చెప్పనే లేదు, ఎట్ట తెలుస్తుంది? వాళ్ళకి ఏమైనా కలబడుతుందా? లేదు, వాళ్ళకి కలబడదు కదా. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే క్యాబినెట్ లో ఉన్నటువంటి ఏ మంత్రి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వెంటనే రియాక్ట్ అయ్యారు, చేసి పరిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. తద్వారా ఇలా 5 లక్షల మంది ఒక్క రాజీవ్ అవకాశంతోనే బెనిఫిట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మనం ఎట్లా చేస్తున్నాం అనేది కాదు, ఎంత రిజల్ట్ తీసుకొస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అందుకని నాకేం డిస్సాటిస్ఫాక్షన్ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై వర్క్. నేను నా పని చేసుకుంటూనే పోతా. ఇప్పుడు ట్రైబల్ ట్రైనింగ్ క్లాసులు ఏఐసిసి డిసైడ్ చేసింది, దేశవ్యాప్తంగా 25,000 మందిని రాహుల్ గాంధీ గారు ట్రైబల్ లీడర్స్ తయారు చేయాలని ఒక గొప్ప లక్ష్యాన్ని ముందు పెట్టుకున్నాడు. నేనన్నా మాకు దృష్టికి రాగానే ఐఎమ్ రెడీ ఫర్ దట్. నేను మొదలు పెడతాను తెలంగాణలో, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను కే రాజు గారితో మాట్లాడినా. రావు సార్ ఇనిషియేషన్ తీసుకున్నారు. ఫస్ట్ క్యాంప్ ఇక్కడనే నిర్వహించినాం. దాని తర్వాత ఇప్పుడు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అయింది. ఆ మిగతా రాష్ట్రాలలో జిల్లాలు మొదలు కాలేదు. నా దగ్గర ఇప్పుడు 10 జిల్లాలు, యునైటెడ్ జిల్లాలో 5 జిల్లాలు కంప్లీట్ చేస్తున్నాం. 4 అయిపోయినాయి, 5 జిల్లా రేపు 25, 29, 30. ఖమ్మం జిల్లా నడుస్తుంది, మీ మౌనార్ జిల్లా అయిపోయింది, రంగారెడ్డి జిల్లా అయిపోయింది. దీని తర్వాత అసెంబ్లీ లెవెల్ కాన్స్టిట్యూన్సీ ట్రైనింగ్స్ పెడతా. తెలంగాణ నుంచి మొత్తం దేశంలో 25,000 మందిని రాహుల్ గాంధీ టార్గెట్ చేస్తే నేను తెలంగాణ నుంచే కనీసం 10,000 మందిని ట్రైన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే గొప్ప అవకాశం పార్టీ చేస్తున్నప్పుడు మనం 10,000 మందిని ట్రైనింగ్ చేయగలిగితే పార్టీ 25 ఎందుకు అవుతుంది, 1,00,000 పోతుంది. అవును, భారతదేశ వ్యాప్తంగా 15 కోట్ల మందిలో 1,00,000 మంది ట్రైబల్ లీడర్షిప్ డెవలప్ అయితే ఎంత బెనిఫిట్ అవుతుంది? ఎందుకు రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిండు అంటే మనిషి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే కిలోమీటర్ దూరంలో నాయకత్వం అందుబాటులో ఉండాలి. సర్పంచ్, ఎంపీటీసీలు రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో రావడం, వాళ్ళకి రాజ్యాంగ హక్కులు రావడంతో లోకల్లో లీడర్షిప్ వచ్చింది. పంచాయతీరాజ్ చట్టం రాకముందు అణచివేత కొనసాగేది లోకల్లో. ఇవాళ ప్రతి దగ్గర సర్పంచులు రావడం వల్ల మనకు లీడర్షిప్ డెవలప్ కాలే. అట్లాగే ఇవాళ తండాల పంచాయతీలు కావాలనేది నా డిమాండ్. నువ్వు చెప్పినట్టు ఆ పంచాయతీరాజ్ చట్టం ఎక్స్టెన్షన్స్ తండా అనేది నా స్లోగన్.
ఓకే. అది ఎక్స్టెండ్ కావడం వల్ల ఇప్పుడు 3,000 పంచాయతీలు అయినాయి కదా. 3,000 మంది ట్రైబల్స్ లీడర్లు కావడం, సర్పంచులు కావడం, 30,000 మంది వార్డు మెంబర్లు కావడం అనేది చిన్న లీడర్షిప్ డెవలప్మెంట్ కాదు కదా. అది ఒకసారికి రావచ్చు, తెలుసుకోకపోవచ్చు, రెండోసారి మూడోసారి జరిగినా కొద్ది ఒక నాయకత్వం అనేది ఎదుగుతుంది కదా. నాయకత్వం లేని జాతి నశించిపోతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. అందుకని నాయకత్వాన్ని తయారు చేయడం అనేటటువంటిది మన బాధ్యత. అందులోనూ రాజ్యాంగబద్ధ నాయకత్వం, చట్టసభల్లో ఉండే నాయకత్వాన్ని తయారు చేయాలి. అది అవగాహన ఉన్నటువంటి నాయకత్వాన్ని తయారు చేయాలి. ఇప్పుడు రిజర్వ్ సీట్లలో చాలా వరకు ఇప్పటిదాకా తయారు చేయబడ్డటువంటి నాయకత్వంలో 80% డమ్మీలే ఉన్నారు. 20% అక్కడక్కడ పనిచేసేటోళ్ళు ఉన్నా కానీ ఇది చెప్తే ఏంటంటే కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ వాస్తవం కదా. ఈ డమ్మీలు ఏం చేస్తారు, ఆ సామాజిక వర్గం, ఆ ప్రాంతంలో ఆధిపత్యంలో ఉన్న సామాజిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తారు. వాళ్ళు ఏ పర్పస్ కి ఎమ్మెల్యే అయినరు, రిజర్వేషన్ ఎందుకు వచ్చింది, నేను ఎవరి కోసం పనిచేయాలనే స్పష్టత లేకపోవడం వల్ల ఆ ఎవడైతే హెజిమోని నడిపిస్తున్నాడో, ఆధిపత్యంలో ఉన్నాడో వానికి సేవ చేసుకుంటూ కూర్చుంటారు. వీడికి రిజర్వ్ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు తీసుకొచ్చినటువంటి ప్రిన్సిపల్ ఏంది, వీడు ఈ ప్రతినిధిగా ఉంటే ఈ వర్గానికి సేవ చేస్తున్నాడు, వాళ్ళు చేయలేదు. కానీ కనబడడానికి నీకు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కొనసాగుతారు. దానివల్ల పెద్ద ఉపయోగమే ఉండదు, ఒక రకంగా నిర్వీర్యం అయిపోతుంటది. రాజ్యాంగ హక్కులు ఇంప్లిమెంట్ కావు. అక్కడ కూడా ఈ కింది నుంచే ఈ సమస్యల్ని పరిష్కరించే నాయకత్వాన్ని మనం తయారు చేయగలిగితే భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే, స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతతోనే అన్ని వర్గాలు ఈక్వల్ గా బతికేటటువంటి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరుతుంది. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరాలి, రాజ్యాంగ లక్ష్యం నెరవేరాలంటే లీడర్షిప్ వెరీ ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ కోసం మీరు ఇంతగానం చేస్తున్నారు, బట్ బయట గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ 18 నెలల్లో చాలా నెగిటివ్ గా ఉంది. అది ప్రభుత్వం మీద పాజిటివ్ రావడం, నెగిటివ్ రావడం ఒక ఎత్తు. కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ వచ్చిందని నేను అనుకోను, ఉంటుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రెండోది 10 సంవత్సరాలుగా ప్రజల సమస్యలు పరిష్కరించబడలేదు, అంతా ఒక్క దగ్గర అక్యుములేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఉద్యోగ సంఘాల నాయకులు, ఏదో పాత ఉద్యోగ సంఘాల నాయకులు అంటే ఉద్యోగ సంఘాల పేరు మీద పొలిటికల్ లీడర్లుగా మారి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలలో పనిచేసి తర్వాత పొలిటికల్ లీడర్లుగా మారి రకరకాల పదవులు పొంది 10 సంవత్సరాలు ఎంజాయ్ చేసి వాళ్ళు ఏదో వచ్చి మాట్లాడుతున్నట్టుగా చూసినాను. ముద్ర పేపర్లో చూసాను. శ్రీనివాస్ గౌడ్ కావచ్చు కానీ, స్వామి గౌడ్ గారు కావచ్చు కానీ, విఠల్ గారు కావచ్చు కానీ, వీళ్ళంతా కూర్చున్నారండి. 10 సంవత్సరాల్లో ఏడున్నారు వీళ్ళంతా. ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసారు? 3 PRCలు లేకుంటే ఎందుకు మాట్లాడలే ఉద్యోగులు? ఎవడు అడగకుండా ఉందని 55 సంవత్సరాలు 61 సంవత్సరానికి పెంచితే ఎందుకు సహకరించారు? అదంతా 30,000 కోట్ల బకాయి పెట్టిపోతే కేసీఆర్ ఎందుకు అడగలే ఆ రోజు? ఇవాళ ఒక్కటేసారి బుదిబండగా మారే పరిస్థితి ఎందుకు కారణమైంది? నోటిఫికేషన్లు రాకుండా పెండింగ్ పోతే ఎందుకు మాట్లాడలేకపోయారు వీళ్ళంతా? తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కాంప్రమైజ్ కావడం వల్ల తెలంగాణ సమాజానికి జరిగినటువంటి నష్టం గురించి ఇలా మాట్లాడకుండా ఇవాళ వచ్చేది నీతులు చెప్పి పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే బాధ్యత లేనటువంటి వ్యక్తులు, స్వార్థం ఉన్నటువంటి వ్యక్తులు నాయకత్వ స్థానంలో ఉంటే ప్రజలకు ఏమీ మేలు జరగదు. ఓకే. అందుకనే ఇవాళ చెప్తా ఉన్నాను, 30,000 కోట్లు 1 కాదు 2 కాదు రిటైర్ అయినటువంటి వాళ్ళ పైసలు 58కే రిటైర్ అయితే అప్పుడే ఇచ్చేసేటోళ్ళు కదా. ఇప్పుడు ఆ 3 సంవత్సరాలు పెంచడం వల్ల వచ్చినటువంటి వాళ్ళంతా ఇప్పుడు రిటైర్ అవుతున్నారు. మన మార్చి నుంచి వాళ్ళందరికీ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఎడికెళ్ళి తెచ్చిస్తాం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రెవెన్యూ వస్తుంది, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వాళ్ళ రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది పెండింగ్ పెట్టేసి 3-4 సంవత్సరాలు ఒకటేసారి పడేసిపోయినటువంటి దుర్మార్గులు ఎవరు? మోసం చేసి. సార్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 65,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి మీరు గొప్ప చెప్పుకుంటున్నారు కదా. సో అది లెక్కలు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ వచ్చింది, బీఆర్ఎస్ హయాంలోనే ఎగ్జామ్స్ రాశారు. సో దాన్ని క్రెడిట్ గా తీసుకొని మీరు దీన్ని ఎందుకు నెగిటివ్ గా తీసుకుంటున్నారు? రవి, అంటే మనకి కావాల్సింది బెనిఫిట్ ఉన్నది మాత్రం మనం కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ తీసుకొని వేరే దాన్ని వదిలేదు. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు. నియామక పత్రం ఒక్కటి ఇవ్వలేదు సార్, అది కూడా ఎలక్షన్స్ కోడ్ వల్ల అంతే. అదే అది తప్పు. అది ఎట్లా 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తప్ప ఇంకేం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఇంజనీర్ల నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఎలక్ట్రిసిటీ వాళ్ళ నోటిఫికేషన్లు ఎవరు ఇచ్చిండ్రు? ఇవాళ ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఒకటే ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 4 సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఎందుకు గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయినారు? ఎందుకు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు పేపర్లు అమ్ముకున్నారు? ఎందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు డైరెక్ట్ గా దగ్గర అమ్ముకున్నటువంటి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది? ఒకటి దగ్గర రాసిన సిరిసిల్ల వాళ్ళందరూ ఒక్క ఎగ్జామ్ హాల్లో రాసిన వాళ్ళు 230 మందికి ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి? ఒక దగ్గర కోటిలో జరుగుతుంది అదే కదా. కోటిలో పడ్డ సెంటర్ వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు 16 మందికి వచ్చింది. ఎంతమందికి వచ్చింది? కోటి సెంటర్ నుంచి 16 మందికి రావడం ఒకటే క్లాస్ రూమ్ లో వస్తుంది. ఏముంటది? అదే 16 మందికి. అంటే మీరు అక్కడ విమర్శించవచ్చు, ఇక్కడ మాత్రం విమర్శించారు. మళ్ళీ ముచ్చట చెప్తాను. 200 మంది కాదు, 200 మంది రాస్తా ఒకరికో ఇద్దరికో ముగ్గురికో రావడం వేరు. 200 మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భం ఉందా? లీక్ అయిన ఒక్క పేపర్ లీక్ అయిందా? ఓకే, అంటే నేను చెప్తున్నాను, నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి, అపాయింట్మెంట్ ఆర్డర్ చేయాలి, వాడు జాయిన్ కావాలి, వాడు జీతం తీసుకోవాలి. అది ఉద్యోగం ఇచ్చినట్టు. పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చినట్టు చెప్పేసి దులుపుకొని పోతే కాదు.
ఓకే. గతంలో నోటిఫికేషన్ల కోసం ఉద్యమాలు జరిగినాయి, ఇప్పుడు నోటిఫికేషన్ల మధ్య గ్యాప్ చేయండి అని చెప్పి ఉద్యమాలు జరుగుతున్నాయి. నోటిఫికేషన్ల మధ్యన విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి మాకు టైం కావాలి, ఒక ఎగ్జామ్ మధ్య ప్రిపరేషన్కి టైం కావాలని ఉద్యమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కళ్ళుండి చూడకుండా ఉండకూడదు, కరెక్ట్ కాదు. నేనేమంటున్నా అంటే అయినా నిరుద్యోగ సమస్య ఇంకా పరిష్కారం కాలే, ఇంకా చాలా ఉద్యోగాల భర్తీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఖాళీలు గ్రూప్ క్యాలెండర్ ఒకటే కాదు, జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేయండి, నడుస్తూనే ఉంది కదా జాబ్ క్యాలెండర్. మధ్యలో ఆగిపోయింది, ఏం నోటిఫికేషన్ ఏమి ఇవ్వలేదు. గ్రూప్ వన్ రాసినట్టే ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్ రాయలేదు. మళ్ళీ మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం నాతో పాటికి 3 నోటిఫికేషన్లు నాతో చెప్పినటువంటి మాటే చెప్తున్నా నీకు. కాంట్రాక్ట్ బేస్ లో ఎంప్లాయీస్ ను తీసుకోకండి. శాంక్షన్ పోస్టులు ఎక్కడెక్కడ ఎన్ని అవుతున్నాయో అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేద్దాము. మనం పోయేలోపు ఉద్యోగాల భర్తీ ఈ 5 సంవత్సరాల టర్మ్ లోపు ఉత్తమ ఉద్యోగాలని భర్తీ చేయాలనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. గుర్తుపెట్టుకోండి, ఒక రోజు ముందు కావచ్చు, ఒక రోజు వెనుక కావచ్చు, కానీ ఉద్యోగాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు అయితే వచ్చినాయో, ఖాళీ పోస్టులు కావచ్చు, రిటైర్డ్ అయినటువంటి పోస్టులు కావచ్చు, ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే రిటైర్డ్ విభజన తర్వాత చాలా రకాల ఉద్యోగాలు అటు వెళ్ళిపోయి ఇక్కడ శాంక్షన్ పోస్టులు లేవు. ఇప్పుడు నాకు కార్పొరేషన్ ఉంది, చైర్మన్ అనే పోస్ట్ లేదు నాకు. ఓకే, సారీ, ఎండి అనే పోస్ట్ లేదు, చైర్మన్ ఉంది, ఎండి అనే పోస్ట్ లేదు. ఈ ఎండి అనేటటువంటి పోస్టు ఎక్స్ ఆఫీషియో పోస్టుగా కొనసాగుతుంది. ఇది ప్రభుత్వం శాంక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాదే కాదు, చాలా రకాల కార్పొరేషన్లకు ఎండి పోస్ట్ ఒకటే ఉంటుంది. ఆ ఒకటే ఉన్నదంతా ఆంధ్రప్రదేశ్కి ఎత్తుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు శాంక్షన్ కావాలి. ఉద్యోగులు లేరు. ఇప్పుడు మొన్న ఇంజనీర్లు గ్రూప్ 4, గ్రూప్ 3కి సంబంధించినటువంటి రావడంతో 8 మంది స్టాఫ్ వచ్చారు మా దగ్గరికి. రావడంతో పని స్పీడప్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు అమలు చేయాలి? ఉద్యోగులు అమలు చేయాలి. నువ్వు 10 సంవత్సరాలు ఉద్యోగాలే భర్తీ చేయకపోతే అది ప్రజలకు ఎట్లా అందుతుంది? దాంతో అందేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలు అమలు జరగకపోవడానికి కారణం స్టాఫ్ లేకపోవడమే. ఓకే, స్టాఫ్ లేకపోవడం వల్ల నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ స్టాఫ్ ను పెంచుకోవడం కోసం ఓవర్ నైట్ లో తీసుకొచ్చి ఉద్యోగిని పెట్టలేము. నీకు ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు యూనివర్సిటీ 14 మన దగ్గర ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్నిటికీ వీసీలు వచ్చారు. వీసీలు రావడంతో నోటిఫికేషన్లకు గ్రౌండ్ రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్లలో రిక్రూట్మెంట్, ఇప్పుడు ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుంటే ఆల్రెడీ 1200-1300 ఉద్యోగులు ఉంటే 300 మంది కూడా పనిచేస్తలేరు ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగం. దాని రికగ్నేషన్ పోతుంది. రేపు ఒక యూనివర్సిటీకి ఇంతమంది ప్రొఫెసర్లు ఉండాలి, ఇంతమంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాలి, ఇంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి, ఉంటేనే యూజీసీ రికగ్నేషన్ ఉంటుంది. ఇప్పుడు అది పోయేటటువంటి ప్రమాదం వచ్చింది వాళ్ళు చేసినటువంటి అరాచకత్వం వల్ల. మినిమం స్టాఫ్ లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎట్లా మేలు చేస్తుంది చెప్పు? పైగా ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చుకున్నాడు, మల్లారెడ్డికో ఇంకో ఆ రెడ్డికో ఈ రెడ్డికో ఉచ్చుకొని కీడిపోకదని బెనిఫిట్ పొందిరు. తెలంగాణ విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తే, తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేస్తే, తెలంగాణ ఆత్మగౌరవం లేకుండా చేస్తే. కాబట్టి ఇవన్నీ కూడా ఓవర్ నైట్ లో మేము కూడా చేయలేము. ఓకే, 1 by 1 చేయాల్సి వస్తుంది. అందుకని తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పని ఒకవైపు చేస్తూనే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పని, సంక్షేమ పథకాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటటువంటి పని సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. సో చేస్తారా? 100% చేస్తాం. రాజ్యాంగపరమైన నేను ఎందుకు అడుగుతున్నా అంటే రేవంత్ రెడ్డి గారు నా దగ్గర రూపాయలు లేవు, నన్ను కోసుకో తింటారా, ఏం చేసుకుంటారా చేసుకోండి అని చెప్పేసి ఒక కుటుంబ పెద్ద ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఏంది? ఆర్థిక వ్యవస్థ ఎట్లా విధ్వంసం అయింది, ఆర్థిక వ్యవస్థ ఎట్లా బడన్ గా క్రియేట్, పదే ఆ విధంగా మాట్లాడడం వాస్తవాలు తెలవాలి కదా. ఎన్ని రోజులు అదే చెప్పుకుంటూ కాలం గడుపుతారు? 18 నెలలు అవుతుంది. ఆయన సంవత్సరం అయినప్పటి నుంచి లంక బందల దగ్గర నుంచి ఇదే మాటలు మాట్లాడుకుంటూ వస్తారు. మెచ్యూర్డ్ గా క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ క్లారిటీ ఏం క్లారిటీ లేదో చెప్తా నీకు. 30,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పైసలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రిటైర్మెంట్ తో ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ను ఇయ్యకుండా వయస్సును పెంచేసి పక్కకు పడిపోయినటువంటి దొంగలు ఎవరు? నంబర్ 1. ఓకే, దాన్ని ఎవరు సరి చేయాలి? ఇప్పుడు నువ్వు 30,000 కోట్ల రూపాయలు పైసలు పెట్టే పోతే పైసలు లేవు వీట, అప్పటిదప్పుడు ఇవ్వాల్సి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇవ్వలేకపోతే అక్యుములేట్ చేసిపోయినావు. ఈ ప్రభుత్వానికి రెగ్యులర్గా వచ్చే ఇన్కమే వస్తుంటది కదా. అవసరం లేని అప్పులు చేసి, అవసరం లేని ఖర్చులు చేసి, కాళేశ్వరం పేరు మీద 5 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తా అంటివి. 1,00,000 కోట్లు కూడా 1,00,000 కోట్లు పెట్టేస్తే రూపాయి రెవెన్యూ జనరేట్ కాలేదు. దాని నుంచి ₹1 అదనపు రెవెన్యూ జనరేట్ కాలేదు. 1,00,000 కోట్లు ఖర్చు అయిపోయింది. ఆ 1,00,000 కోట్ల అప్పులకు నెలకు వడ్డీలు కడుతుంటేవి. ఇట్లా 7 నుంచి 8 లక్షల కోట్లు అప్పులు చేసేస్తే అప్పులైతే ప్రభుత్వం తెలియదా? మీరు కూడా స్పోక్ పర్సన్ ఉన్నారు కదా, మీకు తెలియదా? 3 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అఫీషియల్ గా.
అప్పటికి వాళ్ళు చెప్పినాయి. కానీ తవ్వితే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ల పేరు మీద తీసుకున్న అప్పులు, సైలెంట్ గా తీసుకున్నటువంటి అప్పులు, ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పైసలు, సర్పంచ్లకు ఇవ్వాల్సినటువంటి పైసలు, గ్రామ పంచాయతీల పేరు మీద వచ్చినటువంటి డబ్బులు డైవర్ట్ చేసుకొని వాడుకొని పోయి రెడిపోయినాయో తెలియదు. ఇవన్నీ ప్రజలకైతే ఇవ్వాల్సిందే కదా ప్రభుత్వం మారిన తర్వాత ఎవరున్నా కానీ. రీపేమెంట్ ఏం చేసినప్పుడు ఇప్పుడు మనం హౌస్ లోన్ తీసుకుంటాం, 3 years తర్వాతనో 2 years తర్వాతనో రెవెన్యూని బట్టి రీపేమెంట్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు అప్పులు చేసారు, రీపేమెంట్ ఈ ప్రభుత్వం వచ్చినాక 2024 నుంచి స్టార్ట్ అయినాయి. జనవరి నుంచి. మేము డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయింది, జనవరి 1వ తారీఖు నుంచి రీపేమెంట్ స్టార్ట్ అయింది. అసలు వడ్డీ కలిపి ఇవ్వడం అంటే ఎంత దుర్మార్గం అంటే నిజంగా ఇట్లా మొత్తం ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. సెక్రటరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక గుమాస్తా సెంటర్ గా మార్చేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. అర్థమే కాదు జనాలకు ఇవన్నీ. తెలంగాణ ఏం చేయలేడా కేసీఆర్? ఏది ఏం చేసిండు తెలంగాణ? ఏం చేసిండో చెప్పు ఒకటి. పైసల కోసం బిల్డింగ్లు కట్టుకోవడం తప్ప అవసరం లేదు. సెక్రటరియట్ అంతా ముందు లేదా? దేనికోసం కులగొట్టిరు దాన్ని? ఇంకా 100 సంవత్సరాలు వచ్చి సెక్రటరియట్ కులగొచ్చి కొత్త బిల్డింగ్ కట్టిపోయాడు. మనం దాన్ని చూసుకొని ముడతామా? దాని పేరు మీద వచ్చిన పైసలు తినేసిపోయినటువంటి పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామ్ 4 సంవత్సరాలు కూలిపోయినటువంటి డ్యామ్ బ్యారేజ్ ఎక్కడ ఉన్నాయా ప్రపంచంలో? కూలిపోతుందా? ఇట్లా నిరుపయోగం. ఒక్కొక్కటి 20 వేల కోట్లు పెట్టేసిపోయినటువంటి పరిస్థితి. దేనికోసం పెట్టింటది? పైసలు తిన్నారు అంతే. దాని పేరు మీద పైసలు తినాలి కాబట్టి పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇంత అరాచకత్వం చేసిపోయిన దాన్ని సరిచేసే ప్రయత్నం జరుగుతుంది. మీ దాంట్లో కూడా ఏది కూడా 5% కమిషన్లు తీసుకొని చేస్తున్నారంట కదా? ఏదో ఒక ఆధారం తీసుకొచ్చి ఎవడన్నా నేను సెక్రటరియట్ డైరెక్ట్ ధర్నా చేసిండ్రు. అదే డిప్యూటీ సీఎం క్యాంప్ ఏమని ఏం ధర మా బిల్లులు ఏమని ధర్నా చేసి 20% కమిషన్ తీసుకొని చేస్తున్నారు అని చెప్పేసి ఎవడో వాడు ఒక్కడి చెప్పమని రా. ఛానల్లో వచ్చినాయి. ఛానల్లో వచ్చింది కాదు, నాకు ఇచ్చిన నా దగ్గర 20% కాంప్లీట్ ఇవ్వమన్నారు, 30% ఇవ్వమన్నారు అని చెప్పి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అడిగిందని చెప్పి కాంట్రాక్టర్ అసోసియేషన్ లెటర్ రాసి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు ఓ కాంట్రాక్టర్. నేను అన్నా ఒక్క కాంట్రాక్టర్ ను కంప్లైంట్ చేయమని చెప్పు, ఆయన దగ్గర పైసలు అడుగుతున్నట్టు. నేను అడుగుతున్నా, చలో నేనే కొట్లాడతా ఈ ముఖ్యమంత్రితో ప్రభుత్వంతో. మీ మంత్రి గారు కూడా నేనే కొట్లాడతా. ఇట్లా బదనాం చేయడం కోసం మాట్లాడే మంత్రి గారు చెప్పారు కదా. కొండ సురేఖ గారు ఏమన్నారు? మంత్రులందరూ పైసలు లేని ఫైళ్ళ మీద సంతకం పెట్టా. నేను ఆ విధంగా కాదు, నేను నాకు 4 కోట్ల 5 కోట్ల ఆఫర్ వచ్చినా పక్కన పెట్టేసి మరి సైన్ పెట్టి కాంట్రాక్టర్లు పైసలు ఆఫర్ ఇచ్చినా తీసుకోకుండా పనిచేస్తున్నా అని చెప్తున్నది ఆమె. మంత్రులు పైసలు తీసుకొని చేస్తారు అన్నది దానికన్నా ముందు ఆమె ఏమన్నది మళ్ళా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్పింది కదా. పైసలు తీసుకొని వచ్చి మాకు పైసలు ఇస్తాం పని చేయండి అంటే కూడా చేయట్లేదు మేము అని చెప్తున్నది. నేను ఏమంటున్నానంటే రబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి హరీష్ రావుకు 1000 ఎకరాల ఫామ్ హౌస్లు వచ్చినాయి. ఏమన్నా ఏం పని చేసి సంపాదించిండు చెప్పమని అడుగుతున్నా. 5 లక్షల గుట్ట అన్నటువంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు 5 లక్షల గుట్లే కేసీఆర్. ఆ ఓ రోజున ప్రకాశ్ బ్యాచ్ అందరిని అడుగుతుంది, అందరికీ తెలుసు. 5 లక్షలు పుట్టించలేని కేసీఆర్, బిడపెళ్లికి కారు లేని కేసీఆర్, కొడుకు ఎంగేజ్మెంట్ చూడడం కోసం రసమై బాలకిషన్ కారులో పోయి ఎంగేజ్మెంట్ చూసి వచ్చిన కేసీఆర్కు ఇవాళ 1000 కోట్ల ఏడికేలు వచ్చినాయి, 1000 ఎకరాల ఫామ్ హౌస్లు ఏడికేలు వచ్చినాయి. ఏం వ్యాపారం చేసి సంపాదించిండ్రు? వ్యవసాయం చేసిండ్రా? మరి ఆయన వ్యవసాయం చేస్తే ఆయన వ్యవసాయంలో ఎన్ని 1000 ఎకరాలు ఉన్నాయి? అంతకుముందు చింతమడకలో ఉన్న భూమి ఎంత, దాని మీద వచ్చిన ఆదాయం ఎంత? మరి ఆ లెక్కన తెలంగాణ రైతులందరూ కోటీశ్వర్లు కావాలి కదా. తెలంగాణను దోసుకున్నారు, తెలంగాణ సంపదను దోపిడీ. ఇంకా 5 సంవత్సరాలు ఇదే మాట ఈ రోజు చేస్తారా? వాస్తవం, మేము పని చేసుకుంటాం. ఇది వాస్తవం, నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం. మేమేం చేస్తున్నాం? ప్రతి పైసను ప్రజలకు ఉపయోగపడుతూ చేస్తాం. 1,70,000 కోట్లు ఆయన చేసిన అప్పులు కట్టినాం. ఇప్పుడు రిటర్న్ 1,70,000 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 18 నెలల కాలంలో గత ప్రభుత్వం చేసిన అప్పులను రీపేన్ చేసి ఇప్పుడు మీరు ఇచ్చిన ఒకటే ఎగ్జాంపుల్ ఇవాళ ఉద్యోగులకు సంబంధించి చెప్తున్నా. 30,000 వాళ్ళ పెండింగ్ ఉంటే 10,000 కోట్లు, 30,000 కోట్లలో 10,000 కోట్లు ఆల్రెడీ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం పే చేసి ఎస్టీ డిక్లరేషన్ అన్న అమలు అవుతుంది. 100% అవుతుంది. కాకుండా నిధులు వస్తాయి అప్పటి వరకు 100% అవుతుంది అన్న. నేను అంటున్నా కాకుండా నేనే కొట్లాడతా అంటున్నా. అదే 400 హామీలు ఇచ్చిండ్రు, డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు 1 by 1 ఎస్టీ డిక్లరేషన్ లో ఇచ్చిన దానికంటే ఎక్కువ. ఇప్పుడు 2,300 కోట్లు ఎస్టీలకు ఒక్క ట్రైకార్కి ఇస్తామని అనుకున్నదా ప్రభుత్వం? ఇలా కేటాయించింది కదా, పని మొదలైంది కదా. నిన్ననే నువ్వు పోయి చూసిరాపో, ఒకసారి పోయి సర్వే చేసి మాచారం విలేజ్కి పోయి చెంచు పెంటలలో నేసినటువంటి బోర్లు ఎట్లున్నాయి, సోలార్ పంప్ సెట్ ఎట్లా నడుస్తున్నాయి ఒకసారి చూసిరా. నువ్వు చూసినాక చెప్పు నాకు. సరే ఆయన మీరు గతం సన్న బియ్యం ఇప్పుడు తింటురా లేదా ఒకసారి చూడు. నువ్వు
అయితే మేము ఇచ్చిన హామీలన్నీ ఈ 18 నెలల్లో అమలైపోవాలి. ఎందుకు అమలైతలేవు అంటే తెల్లారిలోపు అమలైతాయా? కావు. మీరు బాండ్ పేపర్ మీద సంతకం చేసి మరి ఇచ్చిండ్రు కదా. ఇచ్చిన అన్ని కూడా అమలు చేస్తాం. 5 సంవత్సరాలు 100 రోజులని దాని మీద అంటే 100 రోజుల్లో చేయడానికి ఇక్కడ లేని పరిస్థితి ఉంది. అందుకనే అది ఎక్కువైంది. ఇప్పుడు 100 రోజుల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాం. మేము 3 నెలలు 100 రోజులు కాదు 30 రోజులు కాగానే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఏం చేయమంటావు? ఓకే 4 నెలలు ఎన్నికలకు పోయినాయి. ఏం చేయమంటావు? ఎన్నికల్లో ఇవ్వడానికి అవకాశం లేదు కదా. అంటే రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులు